బేసిక్స్ కూడా తెలియని దద్దమ్మలైన రేవంత్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతుల ఇవాళ సాగునీటి ప్రాజెక్టులు ఉండడమే మనకు భద్రత లేదు, మన ప్రాజెక్టులకు భవిష్యత్తు లేదు. ఆ తర్వాత సీతారామను పండబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సమ్మక్క సాగర్ను కూడా నేను అవహేళనగా మాట్లాడిండు రేవంత్ రెడ్డి. తద్వారా గోదావరి మీద కేసీఆర్ గారు ప్లాన్ చేసి నిర్మాణం పూర్తి చేసి నీళ్ళు ఇచ్చినటువంటి అన్ని ప్రాజెక్టులను దాని ద్వారా నింపుకునేటువంటి రామప్ప బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను కానీ, గణపురం చెరువును కానీ, అదేవిధంగా లక్నవరం చెరువును కానీ, నర్సంపేట ప్రాంతానికి నీళ్లు ఇచ్చేటువంటి పాకాల రంగా చెరువు ప్రాజెక్టులను కానీ, అదేవిధంగా ఎగువ ప్రాంతమైనటువంటి జనగామ వరకు స్టేషన్ గన్పూర్ వరకు మరి నీళ్లను ఇచ్చి రైతుల పాదాలు కడిగేటువంటి దేవాదుల ప్రాజెక్టు పట్ల నిర్లక్ష్యంగా నిర్లిప్తతో నిస్సిగ్గుగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి బేషరతుగా తెలంగాణ ప్రజలకు వరంగల్ రైతులకి క్షమాపణ చెప్పాలని మరొకసారి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మిత్రులారా, మీరందరూ చూస్తూ ఉన్నారు. ఇప్పుడు 2-3 రోజుల నుంచి రైతు భరోసా అని చెప్పి ఖాతాల్లో డబ్బులు వేసేటువంటి మరి కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ తెరలేపింది. పర్వాలేదు, డబ్బులు రైతు భరోసా రూపంలో మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఇదే వరంగల్ రైతు డిక్లరేషన్లో మీరు ఇచ్చిన విధంగా 15,000 రూపాయలు సంవత్సరానికి, పంటకు 7,500 రూపాయలు కక్కాలే. ఇప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వారితో పాటు ఈ జిల్లాలో మంత్రులుగా చెల్లమనేటువంటి ఇద్దరు కానీ, మిగతా అధికార పార్టీ శాసనసభ్యులు కానీ ఎకరాకు మీరు 15,000 ఇస్తాం సంవత్సరానికి అన్నారు, పంటకు 7,500 రూపాయలు అన్నారు. ఇప్పటి వరకు మీరు బకాయి ఉన్నటువంటిది, ఈ నిమిషానికి బకాయి ఉన్నది ఈ పంటతో కలుపుకుంటే మీరు 25,000 రూపాయలు బకాయి ఉన్నారు. మీ మేనిఫెస్టో ప్రకారంగా వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకారంగా 25,000 రూపాయలు పూర్వ బకాయిలు, పూర్వ 2 పంటలు ఎగ్గొట్టిన డబ్బులు మొన్న 3 ఎకరాలు, కొంతమందికి 4 ఎకరాల వరకే సమాప్తం చేసిన మొన్న ఎండాకాలం పంటకు కూడా పూర్తిగా ఇవ్వలేదు. ఈ బకాయిలన్నీ కలుపుకుంటే మీరు ఎకరాకి 25,000 రూపాయలు కక్కాల. కాంగ్రెస్ నేతలారా, ఎకరాకి 25,000 ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రంలో ఎకరా ఉన్నటువంటి ప్రతి రైతుకి 25,000 రూపాయలు రైతు భరోసా బాకీ ఉన్నవు. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టేటువంటి కంపల్షన్ వచ్చింది కాబట్టి, తప్పనిసరి స్థితి వచ్చింది కాబట్టి ఇవాళ మళ్ళీ మీరు రైతు భరోసా అనే పథకాన్ని ముందుకు తీసుకొచ్చారు. రైతు మిత్రులందరూ తెలివికల వాళ్ళు, చైతన్యమయులు, ఒకసారి మార్పు అని చెప్పి నమ్మి అది చేస్తే వారు బొడిగా కోసినటువంటి కాంగ్రెస్ పార్టీని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, నిశ్చితంగా పరిశీలన చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇది రైతు భరోసా కాదు ఇప్పుడు పడేది, ఇది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల భరోసా అని చెప్పి ఇవాళ స్పష్టంగా రైతులందరూ కూడా అర్థమైంది. 25,000 రూపాయలు ఇస్తేనే నీకు చిత్తశుద్ధి ఉన్నట్టు ఎకరా ఉన్న రైతులకు. మిగతా బకాయిలు ఎవరు ఇస్తారు? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇవాళ అడుగుతున్నారు రైతులు. 25,000 నీ మేనిఫెస్టో ప్రకారంగా ప్రతి ఎకరా రైతుకు బాకున్నావు కదా, ఇవాళ 6,000 రూపాయలు ఇస్తే ఎకరా ఉన్న రైతుకి ఇంకా 19,000 బాకున్నావు. ఎవరిస్తారు? నీ అయ్యా మొగుడిస్తాడా? వీళ్ళు ఎక్కడి నుంచి వస్తే రైతులకు? ఎకరా 2 ఎకరాల రైతులు కూడా ఎండాకాలం పంట ఎండిపోయింది, నిరల్వారినటువంటి పంటలు మనం చూసినాం. కాళేశ్వరం పండబెట్టి పంటలు ఎండబెట్టినాం. DBM 38 లాంటి వరంగల్ జిల్లాలో SRSPలో అతిపెద్ద కెనాలైనటువంటి మరి DBM 38 పూర్తిగా ఎండిపోయింది, నీళ్ళు ఇవ్వలేదు. మార్చి 30కి ఎండాకాలం పంటకు సంబంధించి మరి వాటర్ షెడ్యూల్ను క్లోజ్ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. అదే టీఆర్ఎస్ ఉన్నప్పుడు మే 15 వరకు, మే 21 వరకు మరి నీళ్ళు ఇచ్చినాం అన్నాడు కాళేశ్వరం ప్రాజెక్టు నడిచినటువంటి సందర్భంగా. ఇవాళ కాళేశ్వరం రిపేర్ చేయకుండా ఉద్దేశపూర్వకంగా డ్యామేజ్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క కుట్రలను ప్రజలు, రైతులు అర్థం చేసుకోవాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మిత్రులారా, మరొక మాట ఏంటంటే ఇవాళ గోదావరి బనకచెర్ల లింకు ప్రాజెక్టు వల్ల పూర్వపు వరంగల్ జిల్లా ఎడారిగా మారబోతున్నది. ఇప్పటి వరకు మనకు అందుబాటులో వచ్చినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పనికిరానటువంటి ప్రాజెక్టులుగా మరి దుష్ప్రచారం చేసేటువంటి పనికిరాని ప్రాజెక్టులుగా మూలకు నెట్టేటువంటి కుట్ర జరుగుతూ ఉన్నది. ఇవాళ రేవంత్ రెడ్డికి ఏమాత్రం మరి తెలంగాణ స్వభావం లేనటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో అడుగు పెట్టినటువంటి వ్యక్తి, జై తెలంగాణ అనే పదాన్ని ఇప్పటివరకు నోట ఎత్తినటువంటి వ్యక్తి కాబట్టి తన గురువైనటువంటి చంద్రబాబుకి ఏ స్వభావం ఉన్నదో ఇలా శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డికి అదే స్వభావం ఉన్నది. కాబట్టి తెలంగాణ నీటి హక్కులన్నీ కూడా మళ్ళీ మృగ్యమవుతున్నాయి. మళ్ళీ మొదటికే వచ్చింది. 2001 టీఆర్ఎస్ ఆవిర్భావ సందర్భంగా గోదావరి కృష్ణా నదులపైన ఏ రకమైనటువంటి
మరి అస్పష్టమైనటువంటి విధానాలు ఉన్నాయో ఇవాళ అటు చంద్రబాబు రావడం ఇటు రేవంత్ రెడ్డి రావడంతో మళ్ళీ అదే గుర్తులు గుర్తుకొచ్చేటువంటి పరిస్థితి మన అందరి ముందు ఉంది. కాబట్టి ప్రజలు రైతులు కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణకు రక్షణ కవచం, రైతులకు మరి రైతులకు మద్దతు ఇచ్చేటువంటి రైతు సంక్షేమాన్ని కోరేటువంటి నాయకుడు కేసీఆర్ గారే. కాబట్టి ఇలా బనకచెర్లను ఆపాల్సిందే. బనకచెర్లకు మద్దతు ఇచ్చేటువంటి ఈ ప్రభుత్వంలో కొనసాగుతున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు, అధికార పార్టీ మంత్రులారా, ఖబర్దార్, మీకు గ్రామాలకు వచ్చిన సందర్భంగా మీకు ప్రజల నుంచి రైతుల నుంచి తిరుగుబాటు తప్పదని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇలా రైతు భరోసా మిత్రులారా, కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు పేరు మీద ఆనాడు నాట్లకు మధ్య నమ్మకంగా సకాలంలో కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చి రైతు దేవుడైండు. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మార్పులో భాగంగా ఓట్లకు మధ్య మాత్రమే ఇలా రైతు భరోసా రూపంలో మరి 2 సార్లు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికలు అని చెప్పి వారం రోజుల ముందు ఇచ్చిండ్రు. ఇలా స్థానిక ఎన్నికలు వస్తాయని దానిపైన ఇవాళ వారం రోజుల ముందే రైతు భరోసాకు తెరలేపిన విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలని నేను మరొకసారి రైతులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందుకే నాట్లకు మధ్య రైతు బంధు ఇచ్చిన కేసీఆర్ గారిని బలపరచాలని, ఓట్లకు మధ్య ఓట్లప్పుడే రైతు భరోసా మరి అందించే ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలను మరి వ్యతిరేకించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఇలా గోదావరి మీద ఉన్నటువంటి మన దేవాదుల ప్రాజెక్టును అవమానిస్తూ, దేవాదుల లొకేషన్ కూడా తెలియని ముఖ్యమంత్రి, దేవాదుల గోదావరి బేసిన్ పైన ఆధారపడి ఉందనేటువంటి మరి చిత్తశుద్ధి లేనటువంటి ముఖ్యమంత్రి మాటలు, ఉత్తమ్ కుమార్ రెడ్డి యొక్క వైఖరి ఇలా తప్పుపడుతూ వారు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.